మీరు చెప్తున్నారు అంటే టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళే ఎన్నుకున్నారు, ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని ముందు నుండి నడిపించారు కాబట్టి ఆయన అర్హుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి, తొలి ముఖ్యమంత్రిగా ఉండటానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేది వచ్చింది. అంటే ప్రజాస్వామ్యంలో అంటే లెజిస్లేచర్స్ ఎవరైతే కోరుకున్నారో మెజారిటీ లెజిస్లేచర్స్ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది కదా. అందులో తప్పేంటి? మేము దీంట్లో టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీని తప్పు పట్టట్లేదు, కేసీఆర్ గారిని ఎన్నుకున్న ఎమ్మెల్యేలను తప్పు పట్టట్లేదు, ఈ ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలను కూడా తప్పు పట్టట్లేదు. మేము కేవలం ఎవరిని తప్పు పడుతున్నామంటే ఎవరైతే ఈ కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చారో, దానికి ప్రచార సారథిగా బ్రాండ్ అంబాసిడర్గా ప్రతి వేల సభలలో చెప్పారో ఆ వ్యక్తిని మేము తప్పు పడుతూ ఉన్నాం. నువ్వు ప్రజలను ఇట్లా ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు, నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మీరే చెప్పిండ్రు కదా, మరి మీ మాట మీరే కాదనుకున్నప్పుడు మీ మీద మాకు విశ్వాసం ఎట్లా వస్తుంది? మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఇంతవరకు అమలు చేసే ప్రయత్నం మీరు చేయట్లేదు. అందుకే వేచి చూసాం మేము ఒక సంవత్సరం, 2014 నుంచి 2015 దాకా వేచి చూసాం. ఒక సంవత్సరం టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి, వీళ్ళు ఏ వైపున పరిపాలన తీసుకుపోతున్నారంటే మాకు స్పష్టంగా అర్థమయ్యింది. అప్పుడే 2015లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటారా మీరు ఏదైతే భావిస్తున్నారో? ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అనుకోవట్లేదు. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి అడిగితే మనకేంటంటే ప్రజాస్వామ్యంలో కొలమానం ఏంటంటే ప్రజల తీర్పు. మీరు అన్నారు అంటే కేసీఆర్ గారు ఆయన ఇచ్చిన హామీకి భిన్నంగా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా తానే ముఖ్యమంత్రి అయ్యారనేటువంటిది మీ అభియోగం. అంటే ఇష్యూ ఒక దళితులదే కాదు, అంటే మీరు చెప్పారు అంటే దాంతోపాటు బడుగు బలైన వర్గాల రాజ్యాధికారం ఆకాంక్ష కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో మమేకమైపోయింది. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా స్ఫూర్తిదాయకమైన పాత్ర ఆయన నిర్వహించారు. అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అంటే రెండు డైవర్జెంట్ ఫిలాసఫీస్ ఉన్న పొలిటికల్ గ్రూప్స్ని కూడా ఒక తాటి మీదకి తీసుకురావడంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్ర అమోఘమైనది. ఆయన పేరు కూడా ఇప్పుడు మర్చిపోయారు, అందరూ మర్చిపోయేటట్టు ప్రభుత్వాలు చేస్తున్నది వేరే విషయం. జిల్లా కూడా ఏర్పాటు చేశారు కదా, అది తూతూ మంత్రంగా చేసేది, కానీ ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని తీసుకుంటేనే కదా ఆయన పేరు సజీవంగా నిలిచేది. అయితే దాంట్లో ఒక కంటిన్యూషన్ ఒక చిన్న మాట చెప్తాను. వారు ఏమన్నారంటే ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ఇక్కడ అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు అధికారం ఇవ్వడమే తెలంగాణ యొక్క ప్రథమ లక్ష్యం కావాలి అని చెప్తూ, తెలంగాణ ఉద్యమ సమయంలో మనము ఆ డిఫరెన్స్ పెట్టుకోవద్దు, మొదలు భౌగోళిక తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ గురించి మనకు ఆలోచిద్దామని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పి సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఘనత అది. అందుకే ఆ రోజు ఎంతోమంది కేసీఆర్ గారి విధానాలు కావచ్చు, టీఆర్ఎస్ విధానాలు కావచ్చు, ఇష్టం లేకున్నా సరే తెలంగాణ ఉద్యమ శక్తుల్లో డివిజన్ తీసుకొస్తే మనకే పక్కన పెట్టి అది స్పష్టంగా కనబడ్డది. జేఏసీలలో గ్రామాన కులాల వారీగా మీటింగ్లు జరిగినా కూడా ఒక్కటే తాటి మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఎప్పుడైతే 2014 జూన్ 2 రాష్ట్రం ఏర్పడ్డదో ఆ తర్వాత ఎజెండా మారిపోతుంది మిగతా వాళ్ళ. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. Please watch my interview on iDream.